Welcome again to all my friends in India. This is Steve Walkup, Jeremiah Nana, bringing you the book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి యొక్క స్నేహితులందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను. నేను స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు అపోస్తుల కార్యముల గ్రంథము యొక్క ధ్యానాన్ని తీసుకురాని ఉన్నారు. Remember from our last session, Paul is in his final journey. He's journeying, he's in Ephesus, going to Jerusalem, and then going to Rome. మనము గత వారంలో మనం చూశాము పౌలు యొక్క చివరి ప్రయాణము. ఆయన ఎఫెసీకు, అటు తర్వాత యెరూషలేముకు, దాని తర్వాత రోమ్కు ప్రయాణించటం అనేటువంటిది మనం చూస్తాం. Today, we will see finishing his witness in Asia Minor, that is in Ephesus. Paul wants to go and witness in Jerusalem. సో ప్రత్యేకంగా ఆయన ఏషియా మైనర్లో సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది మనము చూస్తాము. అది ఎఫెసే పట్టణంలో, దాని తర్వాత ఆయన యెరూషలేముకు ప్రయాణించటం గమనించుకుంటాం. Now, remember at the beginning of the book of Acts, we saw that the message would be carried from Jerusalem to Judea to Samaria to the ends of the earth. మనం ఆరంభంలో మనము చూశాము దేవుని యొక్క వర్తమానం అనేటువంటిది యెరూషలేములోను, యోధాయలోను, సమరియలోను, భూదిగంతముల వరకు దాన్ని తీసుకెళ్లవలసినటువంటి యొక్క విషయం. Now remember, in the book of Luke, we see that the message is carried by Jesus from heaven to Galilee and then to Jerusalem. సో లూకా రాసినటువంటి యొక్క సువార్తలో మనము గమనించుకుంటాము, యేసు ప్రభు పరలోకము నుంచి ఆయన గలిలాయ నుంచి యెరూషలేము, యోదాయ యెరూషలేమునకు సందేశము తీసుకొని వెళ్ళటం అనేటువంటిది చూస్తాం. But Jerusalem rejects the message of Jesus, that is, the leaders do. And so now the message is going to go from Jerusalem outward toward the ends of the earth. యెరూషలేములో ఉన్నటువంటి యోధా నాయకులు యేసు ప్రభు యొక్క వర్తమానాన్ని తిరస్కరించటం అనేటువంటిది మనము చూస్తాము. దాని తర్వాత యెరూషలేము నుంచి ఆయన శిష్యుల ద్వారా భూదిగంతముల వరకు కొనసాగబడేటువంటి యొక్క విషయం గమనించుకుంటాం. We saw the message go to Judea and Samaria as both Stephen and Philip went out and proclaimed the message, and both people learned about the message of Christ. సో మనము యెరూషలేము నుంచి యోదాయ, సమరయ ప్రాంతములకు మరి మనము చూస్తాము. మరి ఫిలిప్పు వీరందరూ కూడా ఆ సువార్తను తీసుకొని వెళ్ళటం అనేటువంటిది గమనించుకుంటాం. Paul was not involved in these two circles. He started to get involved when he, on the road to Damascus, met Jesus. అయితే పౌలు భక్తుడు ఈ రెండు సర్కిల్ లేకపోతే చక్రాలలో లేకపోతే ఈ ప్రాంతములలో ఆయన ఉండకపోవటం అనేటువంటిది, ఆయన దమస్కా మార్గాన మరి ప్రభువును దర్శించుకోవటం అన్నటువంటిది మనము చూస్తాం. Then he and Barnabas were commissioned in Antioch to take the first missionary journey to the North Mediterranean. తర్వాత మనం చూస్తాము పౌలు, బర్నబాసు అంతియోక్య సంఘము నుంచి మిషనరీలుగా మొదటి మిషనరీ ప్రయాణంలో ప్రారంభించబడటం అనేటువంటిది ముఖ్యంగా యొక్క నార్త్ ఈస్ట్ మెడిటరేనియన్ ప్రాంతం అనేటువంటిది మనం చూస్తాం. Then his second missionary journey was around the Aegean Sea, where he went to Macedonia and Achaia. రెండవ ప్రయాణం అనేటువంటిది మాసిదోనియా, అకాయ ఈ ప్రాంతాన్ని మనము చూస్తాం. And then ended up over in Asia Minor in Ephesus. అటు తర్వాత ఏషియా మైనర్ లో ఎఫెసోలో మరి ముగింపు కలగటం అనేటువంటిది చూస్తాం. After this Ephesus trip, he will go to Jerusalem, then to Rome. తర్వాత ఎఫెసో నుంచి ఆయన యెరూషలేముకు, దాని తర్వాత రోమ్కు ప్రయాణించటం అనేటువంటిది చూస్తాం. The ends of the earth is Spain. That's where he's planning to finish through Rome.
భూదిగంతముల వరకు అంటే భూమి యొక్క అంత్యం అనగా ఆ స్పెయిన్ యొక్క దేశాన్ని గురించి మనము చూస్తాం. Okay, so we're going to see here that Paul is going to not only go to finish in Asia, then go to Jerusalem, but then he will go from Jerusalem and witness in Caesarea. సో పౌలు భక్తుడు ఏషియా మైనర్లో అనగా ఎఫెసోలో ముగించటం మాత్రమే కాదు, అక్కడ నుంచి యెరూషలేముకు రావటం, యెరూషలేము నుంచి సిసేరియాకు ఆయన వెళ్ళటం అనేటువంటిది చూస్తాం. He will meet several Roman leaders in Caesarea where he will be tried before he goes to Rome. ఆయన రోముకు వెళ్ళక మునుపు సిసరియాలో అనేకమైనటువంటి రోమా ప్రభుత్వం యొక్క అధికారులను కలుసుకోవటం అనేటువంటిది మనము చూస్తాం. Felix, Festus, and King Agrippa. అగ్రిపా, ఫెలిక్స్, ఫిస్తా వీరందరినీ కూడా సందర్శించటం అనేటువంటిది చూస్తాం. God will use each of these opportunities to spread the message of Christ, as not just those people will be in the room, but many of their servants, and some of them will come to believe. సో దేవుడు వాళ్ళను వాడుకోవటం అనేటువంటిది మనము చూస్తాము. ప్రత్యేకంగా రోమాలో మాత్రమే కాదు, ఈ యొక్క విషయంలో వారిని సాధనంగా దేవుడు వాడుకొని విశ్వాసములోకి రావటం అనేటువంటి యొక్క విషయం చూస్తాం. Finally, Paul will go from Caesarea and witness in Rome. ఆయన చివరిగా సిసరియాకు వెళ్ళటము, తర్వాత రోములో సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది మనము చూస్తాం. In this final booklet of Acts, Paul will confront Rome, the center of world paganism. సో ఇక్కడ చివరి యొక్క భాగాన్ని, పుస్తకం యొక్క భాగాన్ని మనము గమనించినట్లయితే రోము అన్నటువంటిది మరి అన్య మతాల యొక్క కేంద్రముగా ఉండటం అనేటువంటిది మనము చూస్తాం. So just as each experience we have helps us to be better for another encounter with someone later as we continue to share the message of God, so this happened to Paul. సో మన యొక్క అనుభవ జీవితాల్లో మనము గమనించినట్లయితే ఈ యొక్క అనుభవాలన్నీ కూడా వేరే అన్యుల మతస్థుల వారికి ఉత్తమమైనటువంటి రీతిగా సువార్త ప్రకటించటానికి సాధన పడేటువంటి యొక్క విషయముగా చూస్తాం. That is, the Holy Spirit enlightened Paul to paganism in Macedonia, Achaia, and Ephesus. మాసిదోనియా, అకాయ, ఎఫెసోలో ఉన్నటువంటి అన్య మతాల యొక్క విషయంలో దేవుడు వాడుకోవటం అన్నటువంటిది మనము గమనించుకుంటాం. Each of these resistance against God and his truth helped Paul in his next encounter to counteract that. సో ముఖ్యంగా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి మతతత్వాల యొక్క విషయంలో దేవుడు పౌలును వాడుకోవటం అన్నటువంటి యొక్క విషయము చూస్తాం. So Paul was preparing for Jerusalem and Rome in the resistance he faced in Ephesus. ఎఫెసులో ఆయన ఎదుర్కొన్నటువంటి యొక్క విరోధం అనేటువంటిది యెరూషలేము కొరకు, అటు తర్వాత రోములో ఎదుర్కొనేటువంటి వ్యతిరేకత యొక్క విషయంలో సిద్ధపాటుగా మనము చూస్తాం. Today we will see a blind idolater started a riot concerning Paul and the Way's apostolic message. అపోస్తుల వారి యొక్క సందేశానికి ముఖ్యంగా గుడ్డితనంతో కూడినటువంటి యొక్క విగ్రహారాధన యొక్క విషయాన్ని మనము గమనించుకుంటాం. But God will use a blind proconsul, that is a Roman proconsul, who understood Roman law to save Paul. ముఖ్యంగా పౌలును రక్షించటములో ముఖ్యంగా అంధకారములో ఉన్నటువంటి రోమా నాయకుణ్ణి
దేవుడు వాడుకోవటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. Now, you may be saying, Steve, these people aren't physically blind. No, they weren't physically blind. What they were blind to is when someone gave them the message of Christ, which Paul does, they were unable to comprehend it. They were blind, spiritually blind. సో ముఖ్యంగా మీరు అనవచ్చు, దైవజనుడా మరి వారు శారీరకంగా గుడ్డివారా అన్నటువంటి యొక్క విషయంలో కాదు, కానీ ముఖ్యంగా ఆత్మీకమైనటువంటి అంధత్వము కలిగినటువంటి వారుగా మరి మనము చూస్తాం. Then we will see Paul prepare and journey to Jerusalem. అటు తర్వాత పౌలు యెరూషలేము కొరకు ప్రయాణము సిద్ధపరచబడటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. In this final booklet, Paul went to Rome, paganism's capital of the world, and on his way he saw idol worship of the Greek goddess Diana. సో ముఖ్యంగా ప్రపంచానికి కేంద్రమైనటువంటి అన్య మతాలకు పునాదిగా ఉన్నటువంటి రోముకు ఆయన వెళ్ళటం అనేటువంటిది, దానికి ముందు గ్రీకు దేవత యొక్క విషయంలో ఎదుర్కోవటం అనేటువంటి యొక్క విషయము డయానా అన్నటువంటి యొక్క దేవత. Though many accepted the message of Christ, those blinded by money and culture rioted and drove Paul and his message away from Ephesus. డబ్బు విషయంలోను సాంప్రదాయాల యొక్క విషయంతో అంధత్వములో ఉన్నటువంటి వారికి పౌలు ద్వారా మరి జ్ఞానోదయం అనేటువంటిది, వెలిగింపు అన్నటువంటిది కలగటం మనం చూస్తాం. Luke is warning us as readers, along with Theophilus, that when you share the message of Christ, there's going to be opposition by those blinded by money and culture. ముఖ్యంగా లూకు భక్తుడు నాయకులైనటువంటి మనల్ని హెచ్చరించగలిగినటువంటి యొక్క విషయము ఏమిటనగా, మనం ఎప్పుడైతే వాక్యాన్ని ప్రచురిస్తామో ఈ యొక్క అంధకారములో ఉన్నటువంటి అంధత్వములో ఉన్నటువంటి వారి ద్వారా వ్యతిరేకత మరి హింస అనేటువంటిది రాగలిగినటువంటి యొక్క విషయాన్ని చూపిస్తూ ఉంది. We also see that God uses each life situation to prepare his servants for future opportunities. ఇక్కడ భవిష్యత్తు యొక్క అవకాశము కొరకు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఉపయోగిస్తాడు అన్నటువంటి యొక్క విషయము, లేకపోతే సిద్ధపరుస్తాడు అన్నటువంటిది మనము గమనించదగింది. Now, before we read 19, 21, and 22, let's recall what happened and read 19, 11 through 20, please. మనము అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 21, 22 చదవక మునుపు మనము 11వ వచనము నుంచి 20 వరకు మనము చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టునైనను రోగుల మీదకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచేయను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మును ఉచ్చాట చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కేవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగెను. గనుక ప్రభువైన యేసు నామమును ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు
అనేకులు తమ పుస్తకమును తెచ్చి అందరి ఎదుట వారిని కాల్చి వేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఆమేన్. Here we see the miracles and teachings by Paul has convicted these people to believe in Jesus. సో ఇక్కడ ఆ యేసు ప్రభువును నమ్ముకునే దానికి ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యము అద్భుతాల ద్వారా రుజువుపరచబడటం అనేటువంటిది మనము చూస్తున్నాం. And not only did they believe, but they were so convicted that they confessed their sins and burned all their books of magic and all of the stuff of paganism. సో ముఖ్యంగా వాళ్ళు విశ్వసించటం మాత్రమే కాదు, కానీ ఖచ్చితమైనటువంటి యొక్క నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆ అన్య ఆచార మంత్ర సంబంధమైనటువంటి వాటన్నిటిను కూడా పుస్తక గ్రంథాలన్నీ కూడా వాళ్ళు కాల్చి వేయటం అనేటువంటిది మనము చూస్తాం. Paul, thinking his work is done in Ephesus, prepares to go to Jerusalem. సో యెరూషలేమునకు వెళ్ళక మునుపు పౌలు భక్తుడు ఎఫెసులో ఆ యొక్క పరిచర్య ముగించటం అనేటువంటిది మనం చూస్తాం. Let's read Acts 19:21 and 22. మనము 19వ అధ్యాయం అపోస్తుల కార్యము 21, 22 చదువుకుందాం. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా ఆకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవాలని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకునేను. అప్పుడు తనకు పరిచర్య చేయ వారిలో తిమోతి, ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. ఆమేన్. Okay, so Paul thinks his work is done in Ephesus. He sends 2 of his people to Macedonia, and he is ready to leave and go to Jerusalem. సో ఇక్కడ ఎఫెసులో పరిచర్య ముగించబన్నది అని ఆయన ఆలోచించుకొని అటు తర్వాత యెరూషలేమునకు ఆయన సిద్ధముగా మరి బయలుదేరటానికి ఉంటున్నాడు. ముఖ్యంగా 2 సేవకులను ఆ అకాయా ప్రాంతానికి పంపటం అనేటువంటిది, మనం మాసిదోనియా ప్రాంతానికి పంపటం అనేటువంటిది చూస్తాం. Unexpectedly, a blind idolater who loves money creates a riot over Paul's apostolic message. పౌలు యొక్క అపోస్తుల వారి యొక్క సందేశం అనేటువంటిది అన్య విగ్రహాలతో కూడినటువంటి అంధత్వం అనేటువంటి యొక్క విషయంలో విరోధము, హింస అనేటువంటిది పుట్టించగలిగినటువంటి యొక్క విషయం చూస్తాం. Let's read Acts 19:23 through 34, please. సో అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 23 నుంచి 34 వరకు మనం చదువుకుందాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలనగా దేమేత్రియును ఒక కంసాలి ఆర్తమే దేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగు చేస్తుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు గూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవమును బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూసి వినియున్నారు. మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోతుండుటే కాక మహాదేవైన ఆర్తామి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. ఆమేన్. Did you go through 34? యా, ఓకే, కంటిన్యూ. వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫెసులో ఆర్తామి దేవి మహాదేవిని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తారును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను.
కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతను వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు అలాగున కొందరు ఇలాగున కేకలు వేసిరి. తామేమందు తామేమందు నిమిత్తము కూడగొలి కొనిరో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తామి దేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఆమేన్. Thank you. Now, after Amen. being defeated from within, that is, people were selling their magic books and these new believers and following Jesus, Satan decided to attack from the outside. సో ఇక్కడ మాంత్రికమైనటువంటి గ్రంథాల యొక్క విషయంలో ముఖ్యంగా కాల్చివేసి వారు ప్రభువును వెంబడించటం అనేటువంటిది జరిగిన తర్వాత మరలా బయట మనము చూస్తాము విగ్రహారాధన యొక్క విషయంలో చూస్తాం. We have seen this pattern over and over where Satan attacks within the church and then outside the church, then back inside the church and outside the church. సో మనము మాటి మాటికి మనము చూస్తూ గమనించుకుంటూ వస్తున్నాము. సాతాను సంఘములోను సంఘము బయటను దాడి చేయగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Here we see Satan uses Demetrius, an idol maker, to bring division and chaos to Ephesus. ఎఫెసులో మరి గలిబిలిని గందరగోళాన్ని చీలికలను తీసుకురావటానికి విగ్రహారాధికుడైనటువంటి దమత్రేయును వాడుకోవటం అన్నటువంటిది మనం చూస్తాం. Demetrius's love for money and idolatry, both things of the world, spiritually blinded him to Paul's message of the kingdom of God. ఇక్కడ దమత్రేయ డబ్బు విషయంలోను విగ్రహారాధన యొక్క విషయంలోను అంధత్వము కలిగినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. ఈ 2 విషయాలు సంగతులు అన్నటువంటిది వాక్యానికి అంధత్వము విరోధం అనేటువంటిది తీసుకురాగలిగినటువంటి యొక్క విషయం. The world's approval of the goddess Diana enhanced Demetrius's blindness in argument. That is, he was able to use the world's wicked ways to make his point. ముఖ్యంగా తన యొక్క దమత్రేయ తన యొక్క అంశాన్ని రుజువుపరచబడటానికి ముఖ్యంగా ఇక్కడ అర్తిమాదేవి యొక్క విషయము మరి తీసుకురావటము ఆమోదించబడటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. There is a principle here that worship of any statues of people, including Mary, is idolatry. సో ఏదే విగ్రహము కానీ మరియా కూడా ఆరాధించటం అనేటువంటిది అది విగ్రహారాధన కింద వస్తున్నది. Paul's letter to the Ephesians provides the true church model. This is a church that needed to have a model of how to run their church, and the book of Ephesus shows that. సో ఎఫెసీ పుస్తకములో మనము ఈ సంఘము మరి ఇతర సంఘాలకు మాదిరిగా ఉండగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Now, the idol makers erupted, saying, "Great is Diana of the Ephesians." ఎఫెసులో ఉన్నటువంటి అర్తిమాదేవి యొక్క గొప్పగా చెప్పబడటం అనేటువంటిది మనము చూస్తాం. As we see in the book of Romans, chapter 1, ignorance underlies idolatry. రోమా పత్రిక 1వ అధ్యాయములో మనము చూస్తాము అజ్ఞానం అనేటువంటి యొక్క విషయము మరి విగ్రహారాధనకు సూచనగా చూస్తాం. What do I mean by that? I mean that Paul wrote that instead of worshiping the Creator, they worship his creation. That is, they make gods themselves.
సో నేను చెప్పగలిగింది ఏమిటనగా ఆ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయము, సృష్టికర్తను ఆరాధించటానికి బదులుగా సృష్టిని ఆరాధించటం అన్నటువంటి యొక్క విషయం. ఇదే విగ్రహారాధన అన్నటువంటిది. ఈ సృష్టిని దేవతలుగా చేశారు. Demetrius's claim threw Ephesus into chaos, leading to two of Paul's associates being arrested. సో ఇక్కడ దమత్రేయ చేయబడినటువంటి ఈ యొక్క గందరగోళంలో ఆ ఇద్దరిని మరి బంధించబడటం అనేటువంటి యొక్క విషయము జరుగుతూ ఉంది. Other associates urged Paul not to enter the theater during the riot. ఈ యొక్క గొడవల్లో వేరే పౌలును ఇతరులు అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవటం అన్నటువంటిది ఆపటం అనేటువంటిది జరుగుతూ ఉంది. The Ephesians, as a group, showed blindness by saying, "Great is Diana," for 2 hours, as Alexander, a Jew, tried to speak. సో అలెగ్జాండర్ గారు మాట్లాడటానికి ఒక యూదుడిగా మరి నిలబడినప్పుడు 2 గంటల వరకు అర్తిమాదేవి మహాదేవి అనే కేకలు వేయటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. Notice that their chanting for 2 hours had no effect on the result. It only made them weary. ఇక్కడ 2 గంటల సేపు మరి వారు కేకలు వేసినప్పటికీ కూడా ఆ ఫలితము అనేటువంటిది ఏమీ లేకపోయినది. కేవలము వాళ్ళు అలసిపోవటం తప్ప. The town clerk quieted the crowd long enough to bring some reason to the chaos. సో ఇక్కడ దీర్ఘకాలము వరకు మరి కేకలు వేయటంలో గమనించినట్లయితే ఈ జనాభాలో గలిబిలిని సృష్టించగలిగినటువంటి యొక్క విషయం. God used the town clerk and many others to protect Paul and his associates. ఇక్కడ దేవుడు అక్కడ ఉన్నటువంటి అధికార సంబంధమైనటువంటి క్లర్కులను మరి పౌలుతో పాటు ఉన్నటువంటి వారిని రక్షించటానికి సాధనంగా వాడడం అనేటువంటిది మనం చూస్తాం. Paul proved to be a worthy opponent of the world and its Gentile pagan idolatry. ముఖ్యంగా అన్య మతాల యొక్క విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు పౌలును ముఖ్యంగా వాడుకోవటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తూ ఉన్నాం. Now, it's important to understand that although the Jews hated Gentile paganism, they hated Christ's message even more. సో ముఖ్యంగా యూదులను అన్య మతస్థులైనటువంటి వారు యూదా మతాన్ని వ్యతిరేకించుట కంటే యేసుక్రీస్తు యొక్క సందేశం అనేటువంటిది అతిగా వ్యతిరేకించబడటం చూస్తాం. Now, we can recall a place where Jesus went over to the Gadarenes, cast demons out of a man. They went into pigs. The pigs went into the sea, and the people came out and told Jesus to leave. They weren't impressed that he cast the demon out. They wanted him to leave, even though he had that power. So, ప్రభు మనం గమనించినట్లయితే సేన దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తి నుంచి యేసు ప్రభు మరి దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు అవి పందుల్లో చేరటము, పందులు వెళ్ళి నీళ్ళల్లో పడి మరి చనిపోవటం అన్నటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి శక్తి కలిగినటువంటి యేసు ప్రభువును ప్రజలు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పటం మనం చూస్తాం. Why wouldn't they want to know this person, Jesus, who was able to cast out these demons of which nobody else could do? Why would they ask him to leave, and then instead of ask him where his power comes from and who he is? సో ఇక్కడ ముఖ్యంగా ఇలాంటి శక్తితో కూడినటువంటి యొక్క విషయాలు ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి యొక్క విషయము మనము చూస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వాళ్ళు వెళ్ళిపోమని చెప్పటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం.
The reason is because they were blinded by worldly wealth. They saw all their worldly funds in the pigs go into the sea and thought Jesus was evil because now they were poor, instead of asking him who he is and asking him to provide for them. సో ముఖ్యంగా యేసుక్రీస్తు ఎవరు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చాది అని అడగటానికి బదులుగా వారు ఆర్థికమైనటువంటి అంధత్వముతో నింపబడినటువంటి వారు ఆ పందుల యొక్క ఆదాయము లేకపోతే ఆస్తి అన్నటువంటిది వారికి ముఖ్యంగా ఉండుట బట్టి అలా అడిగినటువంటి యొక్క విషయం. This is a basic understanding that someone has to have if they're going to believe in the living Christ. సో ముఖ్యంగా జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఒకరు నమ్మాలంటే ముఖ్యంగా ఇది మూలమైనటువంటి పునాదితో కూడినటువంటి యొక్క విషయముగా మరి మనము గమనిస్తాం. If we believe that God is the provider of all things, we believe that God provides our food, God provides our wealth, God provides our Savior. All of these things are coming from God. We don't have control over it. సో ముఖ్యంగా మనము నమ్మగలిగినటువంటి యొక్క విషయము సమస్తము దేవుని నుంచి రాగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. మన ఆహారము కావచ్చు, మన డబ్బు కావచ్చు, మన యొక్క రక్షణ విషయంలో కావచ్చు, సమస్తము దేవుడు మూలముగా ఉన్నటువంటి యొక్క విషయం. Unfortunately, most people in the world think they control their own destiny, that they are going to determine everything, and they are fools. సో ముఖ్యంగా వాళ్ళు ముఖ్యంగా మూర్ఖులై ఉన్నటువంటి యొక్క విషయముగా వాళ్ళ యొక్క గమ్యము వాళ్ళే తీర్మానించుకోగలిగినటువంటి యొక్క విషయాన్ని గమనిస్తాం. Now remember, we have talked many times about how Roman leaders, whatever their role is, their main goal is to keep peace in their area. సో ముఖ్యంగా ఆ రోమా ప్రభుత్వము యొక్క నాయకులు వారి యొక్క స్థానమానాలు ఏమై ఉన్నప్పటికీ కూడా వారు ముఖ్యంగా వారి వారి ప్రాంతంలో పట్టణాల్లో వారు సమాధానం అనేటువంటిది కాపాడగలిగినటువంటి వారుగా కర్తవ్యముగా మనము చూస్తాం. When Paul has been in trouble in the past, there have been Roman governors, Roman chiefs, Roman commanders that have saved him because they want to keep peace in the area. They don't want riots. సో ముఖ్యంగా గతంలో పౌలు యొక్క జీవితంలో కూడా ఇలాంటి గందరగోళం అనేటువంటిది, గలిబిలీలు అనేటువంటిది మరి వచ్చినప్పుడు అవి ఉద్భవించకుండా, మరి గలిబిలీలు కొనసాగించకుండా సమాధానము, శాంతం అనేటువంటిది పట్టణంలో ప్రజల మధ్య అపేక్షించి మరి పౌలును రక్షించటం అనేటువంటిది చూస్తాం. This is why Pilate was so easily willing to crucify Jesus, even though he knew he was innocent, because the people were rioting, calling him to crucify him, and he wanted to pacify them. సో ముఖ్యంగా పొంత్య పిలాతు కూడా మరి యేసు ప్రభును సిలువకు వేయటము యొక్క విషయంలో ఆయన నిర్దోషి అని తెలుపబడినప్పటికీ కూడా ప్రజలు సిలువ వేయమని కేకలు వేశారు కాబట్టి ఆ ప్రజలు శాంతపరచటం అనేటువంటి యొక్క ఉద్దేశంతో అలా చేశాడు. So this city clerk is going to request that they do this in a legal way and not in a riotous way, because that's not how Romans do things. సో ముఖ్యంగా రోమియులు అలా చేయటానికి, ఇష్టం వచ్చినట్టు చేయటానికి మరి వీలు పడినటువంటి యొక్క విషయంలో చట్టపరంగా మరి ఆ పని చేయటానికి పూనుకొని చేయటం అనేటువంటిది చూస్తాం. Let's read 19:35 through 41, please. సో 19వ అధ్యాయము 35 నుంచి 41 వరకు మనము చదువుకుందాం. అంతట కర్ణము సమూహమును సముదాయించి, ఎఫెసీయుల పట్టణము ఆర్తామి మహాదేవని ద్యూపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకులైన ఉన్నారని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక
మీరు శాంతము కలిగి ఏదియు ఆతురతపడి చేయకుండుట అవశ్యము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి, వీరు గుడి దోసిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితో కూడానున్న కంసాలకును ఎవని మీదనైనను వ్యవహారం మీదైనను ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతని సంగతులను గూర్చి ఏమైనా విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలను గూర్చి చెప్పదగిన కారణమేమీ లేదనగా నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమగుతున్నది. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగు చెప్పి సభను ముగించెను. ఆమేన్. So we can see here that God can use and will use blinded men for his purpose, like he did Pharaoh, like he did Pilate. సో పిలాతు మరి ఇతరులను దేవుడు వాడుకున్నటువంటి యొక్క విధంగా ఆ అంధత్వము కలిగినటువంటి వారిని దేవుడు సమాధానపరచటానికి, తన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి దేవుడు వాడుకోగలడు. Now, notice that Demetrius said that Paul's assertions would destroy their business and destroy Diana, their religion, but the clerk says that's ridiculous. It's not going to happen. సో దమత్రే అంటున్నాడు, వారి వ్యాపారాన్ని నాశనము చేస్తుంది పౌలు యొక్క సందేశం అన్నటువంటిది. అటు తర్వాత అర్తిమాదేవి యొక్క మహిమ మరి నాశనము చేస్తుంది అని చెప్పి వాదించినటువంటి యొక్క విషయం. అయితే అధికారులు అది సరైనటువంటిది కాదు అన్నటువంటి యొక్క విషయం చెప్తారు. The clerk said people throughout the empire are still going to buy their idols. Paul's message is not going to change that. ఆ యొక్క క్లర్క్ అంటూ ఉన్నాడు, ముఖ్యంగా ప్రపంచమంతా కూడా ఆ యొక్క విగ్రహాన్ని కొనవచ్చు. అయితే సందేశం అనేటువంటిది ఇక్కడ మరి ఆపలేదు ప్రపంచమంతా అన్నటువంటి యొక్క విషయం. What Paul preached was not unlawful. He had done nothing against Roman law. If they felt like he did, they should take it to the court instead of start a riot. సో పౌలు ప్రసంగించినటువంటి ఆ యొక్క ప్రసంగం అనేటువంటిది అంతా కూడా రోమా చట్టానికి విరుద్ధంగా ఏమీ చేయలేదు. ఏమైనా విరుద్ధం ఉన్నట్లయితే, ఆ చట్ట విరుద్ధం ఉన్నట్లయితే న్యాయాలయం కోర్టు ఉన్నదని చెప్పి ఆ కోర్టుకు తీసుకొని వెళ్ళవచ్చు అని ఆయన అంటూ ఉన్నాడు. This is a very important point. There can be prudent, rational, reasonable men who are still blind in their ignorance because they love the world more than God. సో ముఖ్యంగా దేవుని కంటే లోకాన్ని అధికంగా ప్రేమించబడటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. After the clerk said that they should go to court if they felt harmed, the crowd dispersed. ఒకవేళ గాయపరచబడినట్లయితే కోర్టుకు, న్యాయాలయానికి మరి వెళ్ళవచ్చు అని క్లర్క్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ జనాభా మరి వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. This is a very important point for each of us. God can use unexpected people to advance his truth. ముఖ్యంగా దేవుడు తన సత్యాన్ని మరి వెల్లడిపరచటానికి, స్థాపించటానికి మరి దేవుడు ఎవరినైనా కానీ ఆయన వాడుకోగలిగినటువంటి వాడుగా, అన్యులు కావచ్చు, మరి అంధత్వములో ఉన్నటువంటి వారు కావచ్చు. This is why Paul tells us to pray for all people, because God can use anyone to move his truth. Yes, sir. This is why God tells us to pray for all people, because anyone
regardless of whether they understand God's truth or not, can be Sir? used by God to further the truth. Are you there, Jeremiah? Hello. Are you there, Nana? Yes. Did we lose Yes, Jeremiah? sir. Yeah. I don't know. Some there internet he is. problem, sir. There he is. This is Internet why problem. God can say, this is why we pray for all people, because God can use anyone to further his truth. దేవుడు అందరిని వాడుకుంటాడు. Nana, go ahead and read 1 Timothy 2, 1 through 4, please. Okay, sir. 1 Timothy 1 Timothy chapter 2, verses 1 through 4. ఓకే సార్. మనము సంపూర్ణ భక్తిను మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆమేన్. So we are to pray all people, and God, we will let him make the decision of who he uses and doesn't use. సో దేవుడు ఎవరిని ఆయన వాడుకోగలుగుతాడు, వారందరి నిమిత్తమై మనము ప్రార్థన చేయాలని చెప్పబడుతూ ఉంది. We saw this in chapter 18 when Proconsul Gallio ruled in favor of Paul in Corinth. కొరింథలో ప్రత్యేకంగా 18వ అధ్యాయంలో మనము చూస్తాము, గలియోలు పౌలు పక్షంగా మరి ఉండటం అనేటువంటిది మనం చూస్తాం. We saw this when a director opened the school of Tyrannus in Ephesus for teaching. ఎఫెసోలో కూడా మరి అక్కడ టీచింగ్ కొరకు ఓపెన్ చేయబడినటువంటి యొక్క విషయంలో మనము చూస్తాం. And we see here the Ephesian city clerk calmed the rioting against Paul's message, saving Paul. ఇక్కడ ఆ యొక్క క్లర్క్ కూడా గందరగోళ పరిస్థితుల్లో పౌలును పరంగా ఉండి రక్షించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. Now Paul is going to go to Troas. అటు తర్వాత పౌలు త్రోవాకు వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాం. And then he is going to go to Miletus through different towns, and he will visit the Ephesian elders there. వేరే వేరే పట్టణాలను మరి దర్శించిన తర్వాత అక్కడ ఎఫెసే పెద్దలను మరి సందర్శించటం అనేటువంటిది, కలవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Then he will go to Tyre, from Tyre to Caesarea. ఆయన టయరుకు వెళ్ళటము, అక్కడ నుంచి సిసిరియాకు వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాం. And he will stay in Caesarea before he goes ultimately to Jerusalem. ఆయన యెరూషలేముకు వెళ్ళక మునుపు సిసిరియాలో కొంతకాలము నిలవటం అనేటువంటిది చూస్తాం. So notice this is in AD 57, which would be 24 years after Jesus died on the cross. యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత 24 సంవత్సరాల సమయములో జరగటం అనేటువంటిది మనము చూస్తాం. Okay, so let's read Acts 21 through 12, please. 20వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనము చదువుకుందాం. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువ నంపించి హెచ్చరించిన మీదట వారు యొక్క సెలవు పుచ్చుకుని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ ప్రదేశము యొద్ద సంచరించి
పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీకునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేస్తున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపోత్రును దెసలోనికలలో అరిస్తారును శంకుదును దెర్పే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తూకీకు త్రోపియాను అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్లి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి పిలుపు విడిసి 5 దినములలో త్రోయాకు వచ్చి అతడు వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెలునయుండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో నుండి కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకు వెళ్లి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, ఇతని ప్రాణం ఇతనిలో నున్నదని వానితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విడిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన చిన్న దానిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఆమేన్. Okay. Amen. So we see here, first of all, Paul's travels to Troas after he has been saved by the clerk in Ephesus. ఎఫెసులో ఆ యొక్క క్లర్క్ ద్వారా మరి రక్షింపబడిన తర్వాత ఆ యొక్క విషయంలో ఆయన త్రోవకు ప్రయాణం చేయటం అనేటువంటిది మనము చూస్తున్నాం. Paul departed Ephesus, left his disciples to encourage Macedonian believers. పౌలు ఎఫెసు సంఘాన్ని వదిలిన తర్వాత మాసిదోనియాలో ఉన్నటువంటి వారిని ప్రోత్సాహపరచటానికి బయలుదేరాడు. Notice that Paul is always sending either going back himself or sending some of his disciples to go and disciple churches that he has begun. ఆయన ప్రారంభించబడినటువంటి సంఘాల్లో ఆయనైనా వెళ్ళటము, లేకపోతే ఆయన ద్వారా కొంతమంది శిష్యులను పంపి మరి ప్రోత్సాహపరచటం, బలపరచటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Paul then left Macedonia for Greece to encourage them for 3 months. Then he returned with some disciples after learning that the Jews were plotting against him. ఆయన మాసిదోనియాలో 3 సంవత్సరాల వరకు మరి 3 నెలల వరకు అక్కడ ఉండటం అన్నటువంటి యొక్క విషయము, అటు తర్వాత శిష్యులు మరి యొక్క విధంగా కలుసుకోవటం అన్నటువంటిది మనము చూస్తాం. Now notice that Luke specifies or names some of the disciples, actually 7 of them, who are fruit representatives of Paul's missionary success. దానికి సాక్షిగా ఉన్నటువంటి విషయాల్లో కొంతమంది శిష్యులను, ముఖ్యంగా 7 మందిని లూకా ప్రస్తాపించి మాట్లాడటం అనేటువంటిది మనము చూస్తాం. Gaius and Timothy are fruit from his first missionary journey, that is the northeast Mediterranean journey. So నార్త్ ఈస్ట్ మిషనరీ జర్నీలో తిమోతి అన్నటువంటిది గాయ మొదటి ఈ యొక్క ప్రయాణం నుంచి వచ్చినటువంటి వారు. Sopater, Aristarchus, and Secundus are fruit of Macedonia, that is his second missionary journey. ముఖ్యంగా రెండవ మిషనరీ యొక్క విషయంలో మనము గమనించినట్లయితే వీళ్ళు సెలూకాసు వీరు రావటం అనేటువంటిది చూస్తాం. Tychius and Trophimus are fruit from Asia, mission 3. మూడవ ప్రయాణంలో తుకియా, త్రోఫియా వీళ్ళు ఏషియా మైనర్ నుంచి రావటం అనేటువంటిది చూస్తాం. The Jewish plot to kill Paul had significant implications.
యూదులు ప్రత్యేకంగా పౌలును చంపటానికి ఉద్దేశించినటువంటి యొక్క పరిస్థితుల్లో చూస్తాం. It caused Paul to spend Passover on Gentile soil instead of Jewish. సో పస్కా పండుగ సందర్భములో ఆయన యూదుల మధ్య కంటే ముఖ్యంగా అన్య ప్రాంతము నుంచి రావటం అనేటువంటిది నిర్ణయించుకుంటాడు. Notice that Luke joined Paul as he says us and we again, and they sailed to Troas to meet Paul's group of 7. ఈ యొక్క 7 మందిని కలుసుకోవటం త్రోవాలో అన్నటువంటి యొక్క విషయము మరి మనము గమనించుకుంటాం. Paul's miracles, that is his word and deed in Troas, represented what Paul did throughout Gentile churches. అన్యజనుల సంఘాలలో ముఖ్యంగా వాక్యము ద్వారా అద్భుతాల ద్వారా మరి దృఢీకరించబడటం అనేటువంటిది త్రోవాలో మనము చూస్తాం. Remember, Luke had first met Paul in Philippi in Acts 16-17. ముఖ్యంగా అపోస్తుల కార్యము 16వ అధ్యాయములో మనము చూస్తాము. మొట్టమొదటిగా మరి లూకు కలుసుకోవటం అన్నటువంటిది పౌలును కలవటం అన్నటువంటిది మనం చూస్తాం. He is now rejoining them. ఇప్పుడు మరలా ఆయన కలుసుకోవటం లూకు కలుసుకోవటం అన్నటువంటిది చూస్తాం. On Sunday, Paul shared communion with his disciples and taught until midnight. He's leaving early the next morning, but he stays up till midnight teaching. ముఖ్యంగా ఆదివారము బల్ల ఆ యొక్క విషయంలో మధ్యరాత్రి వరకు కూడా పౌలు ప్రసంగించటము పరిచర్య జరిగించటం అనేటువంటిది చూస్తాం. Unlike the Jewish day that began at sunset, the Christian day began in the morning. ముఖ్యంగా యూదుల యొక్క సబ్బాతు అన్నటువంటిది మరి శనివారంతో ముడిపడి ఉంటున్నది. అయితే క్రైస్తవుల యొక్క ఆ విషయంలో ఆదివారము ఉదయం అనేటువంటిది మనం చూస్తాం. The upper room and many lamps connects this verse 113 with 113 of Pentecost of AD 33. సో ముఖ్యంగా మేడగది అన్నటువంటి యొక్క విషయంలో మనము గమనిస్తాం. మరి పంచశతమ రోజు కూడా అలాగే మేడగదిలో మరి కలవటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. The upper room and bringing life to the dead connects this verse with Peter and Tabitha. Remember, Peter raised Tabitha from the dead. సో ఈ యొక్క మేడగది అనేటువంటిది తబిత యొక్క ఆ విషయంలో పేతురు లేవనెత్తటం అన్నటువంటి ఒక విషయం కూడా జరుగుతూ ఉంది. While listening to Paul, a young man, Eutychus, fell from the upper window and died. అయితే పౌలు యొక్క ప్రసంగం వింటూనే ఒక యవనస్తుడు ఆ యొక్క కిటికీ నుంచి కింద పడి చనిపోవటం అనేటువంటిది మనం చూస్తాం. Paul laid hands on and raised Eutychus from the dead. This is much like Jesus had done, much like Peter had done, and also Elijah and Elisha, prophets who had raised people from the dead. సో ఇక్కడ పౌలు చేతులోంచి ప్రార్థించి చనిపోయినటువంటి యవనస్తుని లేపటం అనేటువంటిది మనము చూస్తాము. యేసు ప్రభు చేశారు, పేతురు చేశారు, ఎలీషా ఎలైజా వారు కూడా చనిపోయినటువంటి వారిని లేపటం వాళ్ళు కూడా చేశారు. Paul's words and deeds comforted the Gentile church. సో అన్య జనుల యొక్క సంఘాలకు ముఖ్యంగా పౌలు యొక్క సందేశము పౌలు యొక్క అద్భుత క్రియలు అనేటువంటిది దృఢీకరించటం అన్నటువంటిది చూస్తూ ఉన్నాం. What we are seeing here is Luke is showing in the books of Luke Acts that Peter, Paul both have the same apostolic message and the same powers through the power of the Holy Spirit that Jesus did to even raise people from the dead. యేసు ప్రభు మృతులను లేపినటువంటి విధంగా
పేతురుతో పాటు పౌలు కూడా సమానమైనటువంటి అపోస్తుల యొక్క అధికారము శక్తి కలిగి ఉన్నాడన్నటువంటిది ఇక్కడ లూకు భక్తుడు దృఢీకరించటం అన్నటువంటిది మనము చూస్తాం. Paul also, following in the steps of Jesus, has the power of Old Testament prophets like Elijah and Elisha. He is truly a messenger from God. పాత నిబంధన కాలము ప్రవక్తలు ఎలీషా ఎలైజా లాగా మరి దేవుని యొక్క చేత ఆ సందేశము శక్తి పొందినటువంటి వారుగా పౌలు కూడా దృఢీకరించబడటం అన్నటువంటిది వారితో పాటు సమానమైనటువంటి వాడు అపోస్తులుడు అన్నటువంటి యొక్క విషయం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, thank you for this powerful message of how people can be blinded from your truth and from your gift of eternal life and life in your coming kingdom. ప్రభువా యొక్క బలమైనటువంటి యొక్క సందేశానికి బట్టి నీ వందనాలు. నీ యొక్క సత్యములకు ఆ ప్రజలు ప్రత్యేకంగా అంధత్వము కలిగి ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా అంధత్వము నుంచి బయటపడగలిగినటువంటి యొక్క విషయాన్ని మీరు చూపిస్తూ వచ్చినందుకు బట్టి నీ వందనాలు. Thank you that you have given us eyes to see, ears to hear, and a heart that understands your message, and we are grateful for that. సో ప్రత్యేకంగా మేము మరి చూడగలిగాము, సత్యాన్ని వినగలిగాము, హృదయంతో గ్రహించగలిగినటువంటి యొక్క విషయాలకు బట్టి నీ వందనాలు. ఈ యొక్క విషయంలో మేము మీకు కృతజ్ఞతలమై ఉంటూ ఉన్నాం. May you give us opportunities to share this message with a blinded world. ఈ అంధత్వములో కూడినటువంటి యొక్క ప్రపంచానికి ఈ సత్యాన్ని ప్రకటించటానికి మాకు అవకాశం కలిగించినందుకు బట్టి నీకు వందనాలు. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. Amen. We'll see you Amen. next week. God bless. Thank Dear you, sir. pastor, Thank you very much. dear Yeah, yeah. pastors, I am requesting you. I am not well. Yeah. I am not feeling well. So keep in your prayers, please. Yes. What's your name? Yeah, Samuel, Samuel. Reverend Samuel. Samuel. Father God, I Yes. pray that you would heal Samuel so he could proclaim your message throughout the world. He is not feeling well right now, and so he cannot do that. Please, by the power of your holy healing, heal his body. In Jesus' name, amen. 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 Thank you. See, Thank you. Thank see you, you pastor. next Thank you. week. ఓకే, థ్యాంక్ యూ. Yes, thank you. Stephen Walkup, sir. Thank you. Sir. Stephen Walkup, sir. Hello. Yes. Tomorrow, next Thursday also 7 o'clock. Same time. We're going to be on this time. Okay, I'm sir. going to start teaching for 2 hours right after this in Kenya. I have 60 Okay, young sir. men I'm going to be teaching. So let's stay at this time. Okay, Okay, sir. okay. Thank you very much. Thank you. Okay, God bless you. Yes, sir. God bless you, sir. God bless you. Okay. Anna, thank you, Anna. Anil Anna, thank you very much, Anna. Thank you, Praise God. Praise God. అందరికీ Yeah, వందనాలు. ఇవన్నీ చాలా YouTube థ్యాంక్ లో యూ ఉన్నాయి. పాస్టర్ Stephen గారు. Walkup. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you, Bhaskar garu. Thank you very much. థ్యాంక్స్. Thank you, sir. Yeah, thank you very much, sir. కెన్యాలో 60 మంది గ్యాదర్ అవుతున్నారంట కెన్యాలో ఇప్పుడే. అదే అదే. అమ్మా, చూడండి, మన 10 మంది 15 మంది గ్యాదర్ అవటానికే కష్టంగా ఉంటుంది మనకి. అందరూ మినిస్ట్రీ అని పరుగులు తీస్తున్నారు. సంతోషమే, మినిస్ట్రీ చేసుకోవాలి, కానీ ఈ మాటలు మళ్ళీ రావుగా అన్నా. అదేలే. బలపడం. Okay, God ఈ bless మాటలు you మళ్ళీ all. రావు. Keep in your prayers, అయ్యా. అయ్యా మళ్ళీ చేస్తాను, పర్సనల్ గా కూడా నా చేస్తాను. కొరకు సామ్యుల్ గారు ప్రార్థన చేస్తాను అందరూ. నాకు బాగలేదు. అలాగేనయ్యా, అలాగే. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. బాగా పోయిన జాయిన్ అయ్యావు, చాలా సంతోషం. Okay. అందరికీ వందనాలు. అదే భాస్కర్ గారికి, అనిల్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ మాట్లాడతాను. Okay. తర్వాత జర్మియా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను షైనీ ఎస్ఆర్ రాణమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్. సామ్యుల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. డేవిడ్ రాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బిషప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలి రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెనాలి రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.